ఈ మధ్య ఇలాంటి హల్క్ ఏఐ వీడియోస్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ అవి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే వైరల్ కూడా అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఛానెల్ ఉంది. ఇందులో 42 వీడియోస్ అప్‌లోడ్ అయ్యాయి. 42 వీడియోస్‌కి 40,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ వ్యూస్ చూసుకున్నట్టయితే 1,000,000, 31K, 100K, 1,000,000, 4.5 మిలియన్, 92K, 13 మిలియన్, 5 మిలియన్. సో ఇలా మిలియన్స్‌లలో వ్యూస్ ఉన్నాయి. అలాగే స్క్రీన్ మీద కొన్ని ఛానెల్స్ చూపిస్తున్నా చూడండి. వీటిలోకెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి ఏఐ జనరేటెడ్ హల్క్ వీడియోస్‌కి మిలియన్స్‌లలో వ్యూస్ ఉన్నాయి. అండ్ కొన్ని వీడియోస్‌తోనే లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్‌ని కూడా తెచ్చుకున్నారు. సో ఇలాంటి హల్క్ వీడియోస్‌ని మీరు కూడా కంప్లీట్‌లీ ఏఐ తోని క్రియేట్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ నుంచి, వాయిస్ నుంచి, వీడియో జనరేషన్ వరకు ప్రతిదీ ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ సబ్స్క్రైబర్స్‌ని పెంచుకోవచ్చు. అండ్ మానిటైజేషన్ ఎలా అవుతుందన్నది కూడా నేను డీటెయిల్‌గా ఎండింగ్‌లో చెప్తాను. సో జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బట్ బిఫోర్ దట్ నేను ఓన్‌గా ఒక వీడియోని జనరేట్ చేశాను. అది ఒక్కసారి చూడండి. నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకెళ్లే ధైర్యం నీకు ఎవరిచ్చారు? రా కాలియా. ఈ హల్కి మజా చూపించు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి నా బలం పెంచండి. ఈ నల్ల ఎద్దును ఈ రోజు నేల కూలుస్తా. అయ్యో బాబోయ్, ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. లేకపోతే ఈ హల్క్ నన్ను కూడా కీమ చేస్తాడు. బేబీ సారీ, రావడానికి కాస్త ఆలస్యం అయింది. పర్వాలేదు బేబీ, నువ్వొచ్చావు, అదే చాలు. చూసారు కదా, ఇలా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. కంప్లీట్ ప్రాసెస్ నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ బిఫోర్ దట్ ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మీరు ఒక స్క్రిప్ట్ ని జనరేట్ చేయాలి. స్క్రిప్ట్ ని జనరేట్ చేయడానికి చాట్‌జీపీటీ హెల్ప్ అయితే తీసుకుందాం. సో మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి నేను ఒక ప్రాంప్ట్ అలాగే ఒక స్టోరీ అయితే ఇస్తాను. ఈ ప్రాంప్ట్ అండ్ స్టోరీ మన టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకోవాలి. దెన్ చాట్‌జీపీటీలో పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ యువర్ స్టోరీ అనేసి ఉంది కదా, ఈ ప్లేస్ లో వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే, మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటే ఓన్గా క్రియేట్ చేసుకున్న స్టోరీనైనా అప్లోడ్ చేయండి. లేదు అంటే నేను ఒక స్టోరీ ఇస్తాను అని చెప్పాను కదా, ఈ స్టోరీని మీరు కాపీ చేసుకోండి. దెన్ ఈ ప్లేస్లో పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్న స్టోరీ అయినా పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత సింపుల్గా సెండ్ చేసినట్టయితే చాట్‌జీపీటీ కంప్లీట్గా అనలైజ్ చేసి ఇలాంటిదే ఇంకొక న్యూ స్టోరీ అయితే ఇస్తుంది. యూనిక్ స్టైల్లో చూడొచ్చు. న్యూ వైరల్ షార్ట్ స్టోరీ అనేసి ఇచ్చేసింది. అండ్ స్టోరీ ఇవ్వడమే కాదు, స్టోరీకి తగ్గట్టు సీన్ బై సీన్ డైలాగ్స్ ఇస్తుంది. అండ్ ఆ డైలాగ్స్ తో పాటు మనం వీడియోని జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ కూడా ఇస్తుంది. సీన్ బై సీన్ యూ కెన్ చెక్ హియర్. సో మనకు స్టోరీ వచ్చేసింది, సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం వీడియోని జనరేట్ చేద్దాం. దానికోసం గూగుల్లో ఫ్లో అని సెర్చ్ చేయండి. గూగుల్ వాళ్ళది ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత క్రియేట్ విత్ ఫ్లో దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో మీరు లాగిన్ అయితే అయిపోండి. వన్స్ లాగిన్ అయ్యాక ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇందులో మనకు కొత్త అకౌంట్ కి 120 క్రెడిట్స్ అయితే వస్తాయి. నాకు 520 క్రెడిట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉన్నాను. మీరు జియో సిమ్ యూస్ చేస్తున్నట్టయితే మీకు ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా వస్తుంది. దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేశాను. ఇక్కడ కార్డ్స్ లో అలాగే డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. గూగుల్ జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలని తెలుస్తుంది. తీసుకుంటే మీకు కూడా 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి ఇందులో. సో ఇక్కడ టెక్స్ట్ టు వీడియో మోడల్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు పోర్ట్రేటా, ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అవుట్పుట్ 1 2 3 4 పెట్టుకోవచ్చు. అండ్ వివో 3.1 ఫాస్ట్ పెట్టుకోండి. ఈచ్ జనరేషన్ కి మనకు 20 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. సింపుల్ గా మనం చాట్‌జీపీటీ ఇచ్చిన ఫస్ట్ సీన్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుందాం. లైక్ డైలాగ్ నుంచి కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ అది పేస్ట్ చేసేయండి. దెన్ సింపుల్ గా సెండ్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్లో వెబ్సైట్ అనేది మన వీడియోని జనరేట్ చేస్తుంది. 100% అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. గైస్, వీడియోస్ అయితే జనరేట్ అయ్యాయి. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. హల్క్ మామా, జోకర్ నీ గర్ల్ ఫ్రెండ్ ని పాత ఫ్యాక్టరీలో బంధించాడు. నీ గర్ల్ ఫ్రెండ్ ని పాత ఫ్యాక్టరీలో బంధించాడు. హల్క్ మామా, జోకర్. ఇది కొంచెం మిస్టేక్ అయిపోయింది. మిస్టేక్లో వచ్చేసింది ఇది. బట్ ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు మీకు ఏదైతే పర్ఫెక్ట్ ఉందో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు టాప్లో ఈ విధంగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది, యాడ్ టు సీన్ అనేసి. సో దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకోవడం వల్ల ఇది మీకు సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సీన్ బై సీన్ డైరెక్ట్గా మీరు జనరేట్ చేసుకోవచ్చు వీడియోని. ఒకే దగ్గర అన్ని ఫ్లోలో వచ్చేస్తాయి అన్నట్టు. చూడొచ్చు, టాప్లో మనకు ఒక వీడియో ఉంది. మనకు ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ యారో మనకు ఇలా తీసుకెళ్లి లాస్ట్లో పెట్టండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ ఫ్రేమ్ యాజ్ అసెట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక ఫ్రేమ్ అయితే క్లిక్ అవుతుంది ఫోటో లాగా. అండ్ ఇక్కడ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది రిఫరెన్స్ లాగా ఇక్కడ
వచ్చేస్తుంది ఇమేజ్. ఇక్కడ మీకు ఫ్రేమ్ టు వీడియో సెలెక్ట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ. దెన్ మీరు ChatGPT లో ఇచ్చిన సెకండ్ సీన్ ని మీరు కాపీ చేసుకోండి డైలాగ్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ప్రాంప్ట్ ని పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇలా సెండ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ సీన్కి తగ్గట్టు ఎక్కడైతే మనకు ఫ్రేమ్ ఎండ్ అయిందో ఆ ఫ్రేమ్ నుంచే మళ్ళీ ఒక వీడియో జనరేట్ అవుతుంది అన్నట్టు. సో ఇది జనరేట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, వీడియో అయితే జనరేట్ అయింది. ఒకసారి చూద్దాం ఎలా వచ్చింది అన్నది. సింపుల్గా ప్లే చేస్తున్నా. సాలే జోకర్, నా అమ్మాయిని ముట్టుకోవడానికి నీకు ధైర్యమా? నైస్, బాగా వచ్చింది. సీన్ టు సీన్ బాగా సెట్ అయింది అన్నట్టు. ఎక్కడ మనం కట్ చేసినట్టు రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ప్లస్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్టెండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినా మీకు ఫ్రేమ్ టు ఫ్రేమ్నే వస్తుంది. సో ఇక్కడ ఇంకోటి ప్రాంప్ట్ ఇవ్వాలి. మనము సీన్ థర్డ్ ని జనరేట్ చేద్దాం ఇప్పుడు. సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నా. దెన్ ఇందులోకి వచ్చేసరికి పేస్ట్ చేస్తున్నా. అగైన్ సెండ్ చేస్తున్నా. ఇప్పుడు మనం కాసేపు వెయిట్ చేద్దాం. సో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తుంది చూడండి. నా అమ్మాయిని ముట్టుకోవడానికి నీకు ధైర్యమా? ఈ రాత్రి మన పెళ్లి జానమనా? నవ్వు ఒకసారి. సో జోకర్ అయితే బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్టెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ సీన్ 4 ఇలా నేను అన్ని సీన్స్ అయితే జనరేట్ చేసుకుంటాను. సేమ్ ఎక్స్టెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటూ సేమ్ అలానే చేస్తాను అనమాట ప్రాసెస్. అన్ని అయ్యాక మొత్తం మీకు అవుట్పుట్ ఒకేసారి ఎండింగ్ లో చూపిస్తాను. గైస్, కంప్లీట్ గా నేను స్టోరీ అయితే క్రియేట్ చేశాను. అన్ని వీడియోస్ అయితే జనరేట్ చేశాను అన్నట్టు. సో ఒకసారి ఇవన్నిటిని నేను ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను అన్నిటిని డౌన్లోడ్ చేసుకుంటున్నా, అంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా. మొత్తం డౌన్లోడ్ అయ్యాక మీకు అవుట్పుట్ ఒకసారి చూపిస్తా చూడండి. హల్క్ మామా, జోకర్ నీ గర్ల్ ఫ్రెండ్ ని పాత ఫ్యాక్టరీలో బంధించాడు. సాలే జోకర్, నా అమ్మాయిని ముట్టుకోవడానికి నీకు ధైర్యమా? ఈ రాత్రి మన పెళ్లి జానమన్. పెళ్ళా? అది నీతోనా? నా హల్క్ వచ్చేస్తాడు. నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకెళ్లే ధైర్యం నీకు ఎవరిచ్చారు? రా కాలియా, ఈ హల్క్ మజా చూపించు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి నా బలం పెంచండి. ఈ నల్ల ఎద్దును ఈ రోజు నేల కూలుస్తా. అయ్యో బాబోయ్, ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. లేకపోతే ఈ హల్క్ నన్ను కూడా కీమ చేస్తాడు. బేబీ సారీ, రావడానికి కాస్త ఆలస్యం అయింది. పర్వాలేదు బేబీ, నువ్వొచ్చావు అదే చాలు. చూసారు కదా, దాంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎడిటింగ్లో మీరు టెక్స్ట్ యాడ్ చేసి ట్రాన్సాక్షన్ యాడ్ చేసి చేంజ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా ఒక వీడియో క్రియేట్ చేసుకొని దాన్ని ఇన్స్టా అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు క్రియేట్స్ అయిపోతే కనుక ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, గ్రోక్ అనేసి. ఇందులో మీరు అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ప్రాంప్ట్ ఇవ్వడం, వీడియో జనరేట్ చేసుకోవడం. సో దీంతో ఎలా చేయాలన్నది ఇంకొక వీడియోలో చూపిస్తాం మీకు. ఇంకో వీడియోలో మంకీ రిలేటెడ్ కానీ లేదా ఇంకా ఏదైనా కార్టూన్ స్టైల్లో కానీ వీడియో ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. అప్పుడు మనం గ్రోక్ని యూజ్ చేసి వీడియో ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. చాలా ఈజీ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేసినా మీకు వచ్చేస్తుంది. సో దీంతో అలాగే ఈ ఫ్లో వెబ్సైట్ తోని మీరు ఈజీగా ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కంప్లీట్ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. ఇలా మీరు హల్క్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హల్క్ వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ లో మానిటైజేషన్ అవుతుందా అనేసి పెద్ద క్వశ్చన్ ఉంటుంది చాలా మందికి. మీరు కనుక యూనిక్ కంటెంట్ తోని యూనిక్ ఎడిటింగ్ తోని అప్లోడ్ చేస్తే డెఫినెట్ గా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. బట్ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేయాలి. నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మాత్రం అప్లోడ్ చేయొద్దు. అండ్ 100% మానిటైజేషన్ అవుతుందా అంటే నేను చెప్పలేను. బట్ మీకు వ్యూస్ తెచ్చుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి మాత్రం ఈ హల్క్ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే వీటికి ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతున్నారు. హిందీలో అయితే లాక్స్ ఆఫ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాంటి ఛానల్స్ ని. సో మనం కూడా ట్రై చేద్దాం. ఒకవేళ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యారనుకోండి, తర్వాత మనం ఓన్ కంటెంట్ చేసుకొని మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో నా సజెషన్ అయితే ఇది, మీరు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఈ వీడియోకి తింటే నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.